హాయ్ అండి. ఈరోజు ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి మనకి మెయిన్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఎకానమీ స్టార్ట్ చేసుకున్నాం, హిస్టరీ, అలాగే ఎస్ఎన్టీ 3 సబ్జెక్ట్స్ అయితే ప్యారలల్గా రన్ చేస్తున్నాను. ఓకేనండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆర్టికల్ ఈరోజు చూద్దాం. ఏపీ కరెంట్ అఫైర్స్ సంబంధించి తల్లికి వందనం. మనకు తెలుసు, ఎవరైతే స్కూల్కి పంపించినంత మాత్రం చేత మనకి ఒక్కొక్క పిల్లవాడు అవ్వచ్చు బాలబాలికలకి 15,000 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అనేటటువంటిది చేస్తుంది. ఇందులో భాగంగా అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడంలో భాగంగా ఇది మనకి ఈ సంక్షేమ పథకం అనేటటువంటిది తోడ్పాటు పడుతుంది. అందులోని భాగంగా 26-27 సంవత్సరానికి సంబంధించి మనకి దాదాపుగా 67 లక్షల మంది అయితే విద్యార్థులు అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయితే 42 లక్షల మంది అయితే ఉన్నారు. ఈ 42 లక్షల మంది తల్లుల ఖాతాలోనికి దాదాపుగా 10,000 కోట్లు పైచిలుకు అమౌంట్ అనేటటువంటిది 10,120 కోట్లు అయితే పంపిస్తారనమాట. ఎప్పుడంటే ఈ నెల 22 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది పథకం. దాని గురించి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే స్టార్ట్ అయింది. అందులో నుంచి ఇదొక జస్ట్ నార్మల్గా చూసుకోండి. ఇది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రోజన్ రైలు అయితే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్నటువంటి తొలి హైడ్రోజన్ రైలు అయితే మనకి నరేంద్ర మోదీ గారు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అందుకు సంబంధించింది ఈ ఆర్టికల్ చూద్దాం తర్వాత. అయితే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పిందంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటటువంటిది మనకి ప్రణాళికలు రచించండి. ఏ అయితే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆర్థిక ప్రణాళికలు కూడా చేయండి. అలాగే ఏవైనా కొత్త పర్యాటక స్థలాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే అప్డేట్ ఇవ్వండి. దానికి తగ్గట్టుగా మనం టూరిజంని డెవలప్ చేసుకోవాలి. అలాగే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ కూడా త్వరలో తీసుకొస్తామని చెప్తున్నారనమాట. ఏంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే కేంద్రం అనేటటువంటిది నిధులు మనకు సమకూరుస్తుంది అనమాట. దానికి మనం ఎక్స్ట్రా నిధులు వేసుకొని ఈ యొక్క ప్రాజెక్టులు కానీ ఏవైతే ఉన్నాయో ఎకో టూరిజం అవ్వచ్చు, ఇండస్ట్రీలు అవ్వచ్చు, అన్ని ప్రాజెక్టులు మనం సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే గ్యాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విమానయాన సంస్థలే తీసుకోండి. కేంద్రంలో విమానయాన సంస్థలు అక్కడ కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ తెచ్చారనమాట. ఎవరైతే ఔత్సాహికులు ముందుకొస్తారో, విమానాలు నడుపుతారో, కంపెనీలు పెట్టి నడుపుతారో వాళ్ళకి ఏదైనా లాస్ వచ్చిందనుకోండి, అనివార్య కారణాల వల్ల మనకి ఏదైనా లాస్ వస్తే ఆ లాస్ని కేంద్ర ప్రభుత్వం పూడుస్తుందనమాట. ఆ పూడ్చడాన్ని మనం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. ఇక్కడ కూడా అలాగే పరిశ్రమలు, ఏపీకి వచ్చేటటువంటి పరిశ్రమలు కానీ, పోర్ట్లు, ఓడరేవులు కానీ, అలాగే అన్ని రంగాలు శాఖలు కూడా ఈ యొక్క ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళడానికి చూడండి అని చెప్తున్నారనమాట. మనం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లెక్కన ఇద్దాము. అప్పుడే అందరూ ఔత్సాహికవేత్తలు అందరూ వచ్చి మన యొక్క ఎక్కడైతే పెట్టుబడులు పెడతారో మనకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే మనకి హైకోర్టు అయితే సుమోటోగా చెప్పింది ఏంటంటే ఏం చేస్తున్నారు ఇంతవరకు. ఆల్రెడీ ఏప్రిల్లో పంచాయతీ కాలపరిమితి అయితే ముగిసింది. ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ఎందుకు ఇవ్వలేదు అప్డేట్ అని అడుగుతుంది అనమాట హైకోర్టు. దానికి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారంటే ప్రస్తుతం అయితే ప్రక్రియ అయితే నడుస్తుంది. అందువల్ల మేము తుది జాబితా అయితే
నివేదించలేకపోతున్నాము. అలాగే ఎప్పుడైతే ఈ సర్వప్రక్రియ ముగుస్తుందో అప్పుడు మేము ఓటర్ల జాబితా తయారు చేసి మీకు ఇస్తామనేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే మనకి చెప్తుందనమాట. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే హైకోర్టులో చెప్తుంది. ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ అయితే హాజరయ్యి మనకి చెప్తున్నారనమాట. ప్రస్తుతం అయితే ఇది మా నియంత్రణలో లేదు. ఎవరి నియంత్రణలో ఉంది? సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మనకు ఉంది. ఒక్కసారి ఓటర్ల జాబితా కానీ అయిపోతే, సర్వప్రక్రియ కానీ అయిపోతే అప్పుడు మేము గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, 668 మండలాల్లో మనకి 13,000 పైచిలుకు 13,200 పైచిలుకు మనకి గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. వీటి యొక్క అవి ఎప్పుడు పెడతారంటే ఈ యొక్క సర్వప్రక్రియ ముగిసిన వెంటనే మీకు నివేదిక అయితే ఇస్తాము అనేసి హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలాగే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అయితే చెప్తున్నారన్నమాట. పరిమితికి మించితే ప్రమాదమే. ఈ ఆర్టికల్ దేని గురించి మనకు చెప్తుందంటే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేల యొక్క సారాన్ని పెంచడానికి యూరియాకు సంబంధించింది తగ్గించింది అనమాట. చాలా మోతాదులో తగ్గించింది. అయినా రైతులు తగ్గట్లేదు. విపరీతంగా ఏం చేస్తున్నారంటే మందుల వాడకం అనేటటువంటిది పెంచుతున్నారు. తద్వారా నేల సారం అనేటటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి మనం దిగుమతులు కూడా తప్పట్లేదు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా దిగుమతులకు ఖర్చు అవుతుంది. అందువల్ల ఏం చేస్తుందంటే 8 నుంచి 9 ప్లాంట్లు అయితే యూరియా ప్లాంట్లో ప్రభుత్వం అయితే పెడుతుంది అనమాట. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ అనమాట. కాబట్టి న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 26 అప్డేట్ అనమాట ఇది. ఇంతకుముందు అయితే మనకి 2012లోనే ఈ పాలసీ తెచ్చారు. దానికి అనుగుణంగా మనకి సవరించి ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద 8 ప్లాంట్లు అయితే మనకి ఉత్పత్తి చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. దీంతో మనకి ఏమవుతుందంటే సాధికారత మరియు స్వావలంబన అనేటటువంటిది జరుగుతుంది అనమాట. తద్వారా ఏంటంటే మనం చూసుకుంటే 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది 2015లో. అది 306 లక్షల మెట్రిక్ టన్నులకి యూరియా పెరిగిందనమాట. విచ్చలవిడిగా వాడేస్తున్నాం అనమాట. దీన్ని అయితే తగ్గించుకోవాలి అనేసి మనకి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీకి సంబంధించిందండి. స్వర్ణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా బ్లాకులుగా డివిజన్లుగా మనకి విభజించారు. ఒక్కొక్క డివిజన్ ఎలా విభజించారంటే కాన్స్టిట్యూషన్స్ పరంగా విభజించారనమాట. 175గా. ఇందులో మనకి ఒక ప్రోగ్రామ్ అయితే మనకు తీసుకొచ్చారు, స్వర్ణ అనేటటువంటి ప్రోగ్రాం. అదే మనకి స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మనకి ఏంటంటే ఆ యొక్క లక్ష్యాన్ని, అన్ని లక్ష్యాలను నెరవేర్చుకునే భాగంగా ఒక ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేశారనమాట. అదే మనకి ఏంటంటే స్వర్ణ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్. ఇది మనకి ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మనకి ఏం చేస్తామంటే ప్రతి నియోజకవర్గంలో మనకి ఒక ఎమ్మెల్యేని యూనిట్గా తీసుకున్నారనమాట. 175 నియోజకవర్గాలని ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా మానిటరింగ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ప్రతి నియోజకవర్గం ఎందులో వెనుకబాటు పడిందనమాట అంటే పారిశ్రామిక అభివృద్ధిలో పరంగా అక్కడ వెనుకబాటుతనం ఉందా, పోర్టులో వాటర్ రేవుల యొక్క దాంట్లో వెనుకబాటుతనం ఉందా, అక్కడ అగ్రికల్చర్ బాగానే ఉందా లేదా, ఇలా అన్నీ కూడా ఎప్పటికప్పుడు నివేదికలు అందించి ఈ యొక్క ఏదైతే ఉందో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏపీ ప్రభుత్వం స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ఇది అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి మనకి నివేదిక ఇస్తుంది అనమాట. ఈ నివేదిక ప్రకారం అనుగుణంగానే మనకి డెవలప్మెంట్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఫాస్ట్ ట్రాక్గా మనకి పనులు అనేటటువంటివి జరుగుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వర్ణ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అందులో భాగంగా ఏ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది అని అడుగుతాడనమాట. అందుకోసమే ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తానమాట. ప్రభుత్వం ఏ యొక్క ప్రోగ్రామ్ అంటే మనకి ఇది
స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే గిరాకీ బాగానే ఉంది కానీ అలాగే రైతుకు కూడా ప్రయోజకరంగా ఉంటాయి. సాంప్రదాయ వ్యవసాయానికి నుంచి ఉద్యానవన పంటలు అవ్వచ్చు, ఎక్కువ అధిక మొత్తంలో ద్రవ్యం వచ్చే పంటల వైపు మొగ్గాలి అనేసి మనకి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. ఏంటి ఆర్టికల్ అంటే, మనకు భారతదేశంలో మనకి చాలా కివ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనేమి, అలాగే ఆవకాడో అయితేనేమి, ఇటువంటివి పండ్లు ఈ ప్రోటీన్స్ అనేటటువంటిది ప్రజల్లో ఈ విస్తృత అవగాహన అయితే పెరిగిందనమాట. అందరూ కూడా వీటిని కొనడానికి ట్రై చేస్తున్నారనమాట. ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడానికి ఇటువంటివి చూస్తున్నారు. తద్వారా రైతులు కూడా దీనికి ఇటువైపు మరలాలి అని ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. వే ఫార్వర్డ్ కింద మనం ఏం తీసుకోవచ్చు, ప్రభుత్వాలు ఏం చేయాలంటే జోక్యం చేసుకొని మనకి బడ్జెట్లో ప్రోత్సాహకాలు కల్పించాలి. అదేవిధంగా మనకి ప్రభుత్వం అనేటటువంటిదే కాకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నమాట. తద్వారా ఏమవుతాయంటే ఇటువంటివి పళ్ళకి కూడా మనకి ప్రోటీన్స్ యొక్క ఫుడ్ కూడా ఎక్కువగా మనకి ద్రవ్యత్వం లభించి ప్రజల్లో ప్రోటీన్స్ పెరుగుతాయి. అలా అదేవిధంగా రైతుల పరంగా చూస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా రెట్టింపు అవుతుంది అనమాట. ఆ కోవలో మనం ఈ ఆర్టికల్ చూడాలన్నమాట. ఏపీకి సంబంధించి ఇందాక చూసాం కదా అవుటర్ వ్యూ, 22 నుంచి అయితే తల్లికి వందనం అయితే వేస్తున్నాము. దాదాపుగా మనకు 64 లక్షల విద్యార్థులు ఉన్నారు. ఓకేనా, తల్లులు అయితే 42 లక్షలు ఉన్నారు. దాదాపుగా వాళ్ళ అకౌంట్లో అయితే 10,000 పైచిలుకు కోట్లు 120 ఇలా అమౌంట్ అయితే వేస్తున్నాం. దానికి అర్హత కూడా వీళ్ళు నిర్ణయించారనమాట. గ్రామాల్లో అయితే 10,000 దాటి ఇన్కమ్ ఉండకూడదని, పట్టణాల్లో అయితే 12,000 దాటి అయితే ఇన్కమ్ ఉండకూడదని, అలాగే మనకి ఎవరైనా ఒక్కరైనా రైస్ కార్డు ఉంటే వాళ్ళు అర్హులేనమాట. అలాగే మనకి ఎకరాలు మనకి వ్యవసాయం గురించి వచ్చేసరికి 3 ఎకరాల మాగాని కానీ, అలాగే మెట్టు భూమి కానీ 10 ఎకరాల మెట్టు భూమి కానీ ఉంటే అర్హులు కాదనమాట. అలాగే ట్యాక్సీలు, ఆటోలు, డ్రైవర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మినహాయింపు అనమాట. వాళ్ళు పర్వాలేదు. కానీ 4 చక్రాల వాహనం కారు కానీ ఉంటే నాట్ ఎలిజిబుల్, అది కూడా చెప్తున్నారనమాట. అలాగే విద్యుత్ వినియోగం కూడా మనకి 300 యూనిట్లు దాటకూడదనమాట. దీనికి మనం ఏం పరిగణలోకి తీసుకుంటామంటే 12 నెలల యొక్క సరాసరి వాడుకని తీసుకుంటారనమాట. అలా మనకి తక్కిన ఇన్ఫర్మేషన్ మనకి ఎలాగ తెలుసు, గవర్నమెంట్ జాబ్ ఉన్న నాట్ ఎలిజిబుల్. ఇలా మనకి లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది. ప్రాసెస్ అయితే ఇచ్చాడనమాట. జూలై 22 నుంచి ఏటి పరిస్థితి ఒక్కొక్కటి అనమాట. అప్లికేషన్ స్వీకరణ, మానిటరైజేషన్ జరుగుతుంది. లాస్ట్కి మనకి నిధులు అయితే రిలీజ్ చేస్తారు. ఇది పరిస్థితి. టోటల్గా మనకి ఎక్కడొచ్చి చూసుకుంటే 64 లక్షల పిల్లలు అయితే మనకు ఉన్నారు. అందులోన కొత్తగా యాడ్ అయినారు 1వ తరగతి సంబంధించి, 12వ తరగతి సంబంధించి వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఇక్కడ అందరినీ కలుపుకుంటే 67 లక్షలు అవుతున్నారనమాట. మరి తల్లులు 42 లక్షలు అవుతున్నారు. అది మనం చూసుకోవాలి. అమౌంట్ కూడా మనకి 10,000 పైచిలకైతే 10,000 కోట్ల పైచిలకైతే దీనికి ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చెప్పుకున్నాం కదా ఇప్పుడు హైడ్రోజన్ గురించి. అయితే ఇది మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఈ యొక్క హైడ్రోజన్ ఎలా తయారవుతుందో మనం తెలుసుకోవాలన్నమాట. ఈ హైడ్రోజన్ మనకి ఎలా తయారవుతుందంటే, ఈ యొక్క హైడ్రోజన్ మనకి ఏం చేస్తామంటే రెన్యూబుల్ రీసోర్సెస్ని ఉపయోగిస్తామన్నమాట. రెన్యూబుల్ రీసోర్సెస్ని ఉపయోగించి వాటర్కి ఏం చేస్తామంటే, మనం వాటర్ అనుకుంటే రెన్యూబుల్ రీసోర్సెస్ ఉపయోగిస్తాం. అంటే విండ్ అవ్వచ్చు, అలాగే సౌరశక్తి అవ్వచ్చు. వీటిని ఉపయోగించి మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ని పెడతామన్నమాట. ఈ 2 ఎలక్ట్రోడ్స్ పెట్టడం లేకపోతే ఏమవుతుంది, ఈ వాటర్ అనేటటువంటిది మనకి విడిపోతుంది. ఎలాగా, హైడ్రోజన్ కింద అలాగే ఆక్సిజన్ కింద
మనకి విడిపోతుంది అనమాట. ఈ యొక్క వాటర్ అనేటటువంటిది మనకి హైడ్రోజన్ కింద అలాగే ఆక్సిజన్ కింద విడిపోతుంది. ఈ యొక్క హైడ్రోజన్నే మనకి ఇక్కడ ట్రైన్లో మనకి వినియోగిస్తున్నామన్నమాట. ఆ హైడ్రోజన్ ఇలా మనకి ముందు హైడ్రోజన్ తయారైనటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకి ఈరోజు మనకి మోదీ గారు అయితే ఈ ట్రైన్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇది మొత్తం మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనైతే మనకి ఇది బిల్డ్ అనేటటువంటిది చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు శుక్రవారం అయితే మోదీ ఇదైతే ప్రారంభమైతే చేస్తున్నారు. ఎక్కడ అంటే హర్యానా స్టేట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికంటే జింద్ స్టేషన్ నుంచి ఇంపార్టెంట్ అనమాట. జింద్ స్టేషన్ నుంచి ఇది సోనిపత్లోనికి అక్కడ వరకు నడుపుతారు. దాదాపు 89 కిలోమీటర్లు అయితే ఇది ఉంటుందన్నమాట. అయితే కోచెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ మనకి కోచెస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ప్రాసెస్ ఏమిటి హైడ్రోజన్ రైలు అంటే ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే మనకి ఇది మనకి ట్రైన్ అనమాట. ఇది మనకి ట్రైన్ అనుకుంటే ట్రైన్కి ముందు భాగంలో 2 సెల్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. మొదటిది ఏంటంటే ఒక పవర్ ప్లాంట్ టైప్లో మనకు ఉంటుంది. మొదటిది మనకి పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్లో మనకి ఏంటంటే హైడ్రోజన్ అనేటటువంటిది మనకు ఉత్పత్తి అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే హైడ్రోజన్ ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ, గాలిలో ఉండే ఆక్సిజన్ని తీసుకుంటారనమాట. వీళ్ళు గాలిలో ఉండే ఆక్సిజన్తో రసాయనిక చర్య జరిపిస్తారనమాట. రసాయనిక చర్య జరిపించడం వల్ల హైడ్రోజన్కి మనకి గాలిలో ఉండే ఆక్సిజన్ని ఒక పైపుల ద్వారా పంపిస్తారు. టన్నల్స్ రూపంలో ఉంటాయి. అలా పంపించడం వల్ల మనకి కెమికల్ రియాక్షన్ అనేటటువంటిది జరిగి ఈ యొక్క ఫస్ట్ పవర్ ప్లాంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి మనకి విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ని వీళ్ళు ఏం చేస్తారంటే ట్యాంకుల రూపంలో స్టోరేజ్ అయ్యి ఉంటుంది అనమాట. ట్యాంకుల రూపంలో మనకి స్టోరేజ్ అయ్యి ఉంటుంది అనమాట. అయితే ఈ ట్యాంకుల రూపంలో స్టోరేజ్ అయ్యి ఉంటుంది దాన్ని మనకి ట్రాక్షన్ అనేటటువంటి మోటార్లు ఏం చేస్తాయంటే ఈ కింద ఉండేటటువంటి చక్రాలకి ఈ విద్యుత్ని పంపిస్తారనమాట. అలా మనకి కంటిన్యూస్గా ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దాదాపు ఇది మనకి 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 90-100 కూడా టచ్ అవుతుంది అనమాట. ఇందులో దాదాపుగా 2600 మందికి పైగా ప్రయాణించవచ్చు. అట్ మ్యాక్సిమం నిల్చొని ఫుల్గా కూడా వెళ్ళొచ్చు. కూర్చొని అయితే 700 దాకా వెళ్ళొచ్చు అనమాట. ఈ యొక్క ట్రైన్ యొక్క స్పెషాలిటీ అది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఎంత కిలోవాట్ల సామర్థ్యం అంటే చూడండి, 1200 కిలోవాట్లు సామర్థ్యం అనమాట. అయితే దీన్ని మనం హార్స్ పవర్లో కన్వర్ట్ చేసుకుంటే ఇది మనకి 3200 హార్స్ పవర్స్ వస్తుంది అనమాట. ఇంత శక్తి అయితే మనకి ఎవ్వరూ ప్రపంచంలో ఉత్పత్తి చేయట్లేదు, మనమే రన్ చేస్తున్నాం కూడా. ఏవైనా లీకేజీలు కానీ ఏదైనా వచ్చినా ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ అయితే ఉంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క ప్రాసెస్ ఆగిపోతుంది అనమాట. హైడ్రోజన్ ప్లాంట్లో ఉత్పత్తి అవ్వచ్చు, అన్నీ సడన్గా ఆగిపోతాయి, బండి కూడా ఆగిపోతుంది. ఎటువంటి హాని కూడా మనకి ఉండదన్నమాట. అది మనకి ఇంపార్టెంట్. కంటిన్యూస్ వెంటిలేషన్ వ్యవస్థ అయితే మనకి ఇక్కడైతే రన్నింగ్ అయితే అవుతుంది. అంతా కూడా ఆటోమేటెడ్గా నడుస్తుంది అనమాట. అలాగే ఈ ట్రైన్లో మనకి ఏం జరుగుతుందో అంత కంటిన్యూస్ మానిటరింగ్కి లోకో పైలట్కి ఏంటంటే సపరేట్గా ఇక్కడ ప్యానెల్ పెడతారు. ఆ ప్యానెల్ బట్టి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉంటుందన్నమాట. లోకో పైలట్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఈ హైడ్రోజన్ రైలు అనేటటువంటి చెప్పుకున్నాం కదా, సోనిపత్ వరకు అని. జింద్ నుంచి సోనిపత్ వరకు అయితే 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 12 స్టేషన్ల దగ్గర ఇది ఆగుతుంది అన్నమాట మనకి. అయితే 10 కోచ్లతోనే ముందుగా తెస్తున్నాం, ఓకేనా. దీనికి అయితే ఇక్కడ చూసుకుంటే దాదాపు చెప్పాం కదా 2600 మంది అయితే ప్రయాణించవచ్చని. ఇది దీని యొక్క అవుటర్ వ్యూ అనమాట. పప్పు నూనె గింజలు ఉత్పత్తి పెంపునకు కృషి చేయండి అనేసి 98వ వార్షికోత్సవ సదస్సులో మనకి ఐకార్లో
వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తున్నారనమాట. ఏంటి ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది మనకి జరుగుతుందన్నమాట, ఢిల్లీలో జరుగుతుంది. ఆయన ఏం చెప్పారంటే వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2040 నాటికి మనం ఈ యొక్క పప్పు ధాన్యాలు అవ్వచ్చు, నూనె గింజలు అవ్వచ్చు, దీన్ని దిగుమతిని తగ్గించుకోవాలి అని చెప్తున్నారనమాట. దాదాపుగా మనం ఏం చేస్తున్నామంటే పప్పు ధాన్యాల విషయానికి వచ్చేసరికి 6 నుంచి 7 మిలియన్ టన్నులు అయితే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అదే మనకి నూనె గింజల విషయానికి వచ్చే 15 నుంచి 16 మిలియన్ టన్నులు అయితే దిగుమతి చేసుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుంది, మనకి విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది వెళ్ళిపోతుంది. తద్వారా స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించండి, మంచి వంగడాలను తీసుకురండి అనేసి ఈ యొక్క ఐకార్లో మనకి చెప్తున్నారనమాట ఆయన. నెక్స్ట్ ఆర్టికల్ మనం వచ్చేసరికి ఏపీకి సంబంధించి పోర్టుల విస్తరణ గురించి అనమాట. దాదాపుగా ఇన్ని ఎకరాలు అయితే మనం ఏం చేసామంటే సేకరించాము పోర్టుల నిర్మాణానికి. ఏంటి మనకి 3 పోర్టులు అయితే రన్నింగ్లో ఉన్నాయి. మూలపేట ఎక్కడ ఉంది? శ్రీకాకుళంలో ఉంది. మచిలీపట్నం ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలో ఉంది. రామాయపట్నం ఎక్కడ ఉంది? నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ 3 పోర్టులకు కూడా మనకి భూమి అయితే సేకరణ అయితే అనుమతిస్తూ మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందనమాట. అయితే ఈ భూమికి 1638 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పోర్టుకి ఎన్ని కోట్లు, ఎన్ని ఎకరాలు? 440 కోట్లు, దాదాపు 1900 ఎకరాలు మూలపేట పోర్టుకి. ఈ మూలపేట పోర్టు మనం తీసుకుంటే దాదాపుగా ఇది డెప్త్ ఎంత ఉంటుందంటే 19 మీటర్ల లోతు అనేటటువంటిది మనకి డెప్త్ ఉంటుంది. బల్క్ కార్గోల్ని మనకి తీసుకెళ్ళేటటువంటి సామర్థ్యం కూడా మనకి ఈ మూలపేట పోర్టుకి ఉంది. ప్లస్ ఇది మనకి గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అనమాట, ఈ యొక్క మూలపేట పోర్ట్. అలాగే రెండోది చూసుకుంటే మనకి మచిలీపట్నం ఇన్ని ఎకరాల్లో ఇన్ని కోట్లు, 1420 ఎకరాల్లో 347 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నాం. ఇది హైయెస్ట్గా మనకు ఉంటుంది అనమాట. దీని యొక్క డెప్త్ చూసుకుంటే సీ లెవెల్ డెప్త్ 20 మీటర్ల దాకా మనకి లోతు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కార్గోస్ వచ్చి తీసుకెళ్ళడానికి హైయెస్ట్ లాజిస్టిక్స్ అయితే కార్గో అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు అనమాట. సాధారణంగా ఏర్పడే పోర్ట్ ఏదంటే మనకి విశాఖపట్నం సహజ సిద్ధంగా. అలాగే రామాయపట్నం నెల్లూరు జిల్లాలో మనకు ఉంది, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇక్కడైతే ఎక్కువ కోట్లు అయితే ఇక్కడ ఖర్చు పెడుతున్నాం అనమాట. 880, 2924. ఇదేంటంటే ప్రైవేట్ పోర్ట్ అనమాట. ప్రైవేట్ వాళ్ళు మొట్టమొదటిసారిగా మనకి ఈ ఒకేషన్లో వీళ్ళు దక్కించుకున్నారనమాట మొట్టమొదటిసారిగా. ఈ అన్ని పోర్ట్లు కూడా మనకి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, మెటీరియలాజికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు కార్పొరేషన్ కింద ఈ యొక్క మూడనే కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి 9 పోర్ట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ మ్యారిటైమ్ బోర్డు కంట్రోల్లోనే పనిచేస్తాయి అన్నమాట. అందులోనూ భాగంగా ఈ పోర్టు విస్తరణకి ఇన్ని ఎకరాలు సేకరిస్తున్నాము. ఒక్కొక్క దానికి అమౌంట్ అనేటటువంటిది టోటల్గా 1638 కోట్లు అయితే ఖర్చు అయితే చేస్తున్నాం అన్నమాట. పెట్టుబడులు అయితే పెట్టండి, కందుల దుర్గేష్ గారు చెప్తున్నారనమాట. ఫెయిత్ టూరిజంలో చెప్తున్నారు. ఇదేంటంటే భాగంగా మనకి ఎకో టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఏం చెప్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ వచ్చి పెట్టుబడులు అయితే పెట్టండి అని చెప్తున్నారనమాట. ఎందులో ఫెయిత్ టూరిజం కాన్క్లేవ్ అయితే నిర్వహించారో అందులో ఏం చెప్తున్నారనమాట. రీసెంట్గా ఏమవుతుందంటే దాదాపుగా మనకి 100కు పైగా ఇస్రో సైంటిస్టులు అనేటటువంటి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారనమాట. 100కు పైగా అప్రూవ్డ్ గురించి రెడీగా ఉన్నారు, రెసిగ్నేషన్ అయితే ఇచ్చేశారు. ఎక్కడెక్కడంటే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం అయితేనేమి, బెంగళూరు UR రావ్ అంతరిక్ష కేంద్రం అయితేనేమి, అలాగే మనకి రిమోట్ సెన్సింగ్ కేంద్రం హైదరాబాద్ అయితేనేమి, ఇలా చాలా మనకి ఇవి ఉన్నాయన్నమాట. సబ్ గ్రూప్స్ ఇస్రోకి సంబంధించి బ్రాంచ్లు అయితే ఉన్నాయి, 120కి పైగా బ్రాంచ్లు అయితే ఉన్నాయి. అయితే
ఈ 120 మంది పైగా శాస్త్రవేత్తలనమాట. దాదాపుగా 5-6 బ్రాంచ్‌లకు సంబంధించి, ఇస్రోకి సంబంధించి శాస్త్రవేత్తలు రాజీనామా చేస్తున్నారనమాట స్వచ్ఛందంగా. అయితే ఇది మనం ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాం. గగన్‌యాన్ అవ్వచ్చు, చంద్రయాన్-4 అవ్వచ్చు, ఇలా మనం మంచి ప్రాజెక్ట్‌లో ఉన్నాం. ఆదిత్య L1 అవ్వచ్చు. ఇటువంటి ప్రాజెక్టులు పెట్టుకునేటప్పుడు అందరూ కూడా రిజిగ్నేషన్ అనేటటువంటిది సమర్పిస్తున్నారు. ఏంటి కారణము? వెంటనే మీరైతే ఆమోదించకండి అనేసి మనకి చెప్తున్నారనమాట. ఎవరు? అంతరిక్ష శాఖ అయితే మనకి ఆదేశాలైతే ఇచ్చిందనమాట. నిబంధనలను కఠినతరం చేయండి అనేసి చెప్తుంది. ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే మనకి రీసెంట్‌గా మనకి ప్రీవియస్ ఇస్రో చైర్మన్ అయినటువంటి మనకి సోమనాథ్ గారు ఏం చేశారంటే, చెన్నైకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ఏమంటాం దాన్ని, అగ్నికుల్ కాస్మో ఇటువంటి స్టార్టప్‌లో మనకి ఆయన జాయిన్ అయ్యారనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మేధో సంపత్తులందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారని మనకు అర్థమవుతుందనమాట. ఏవైనా కొన్ని స్టాండర్డ్ నార్మ్స్ తేవాలనమాట. అంటే శాస్త్రవేత్తలకి అనుకూలమైనటువంటి శాలరీస్ అయితేనేమి, వాళ్ళకి ఇచ్చేటటువంటి అలవెన్స్‌లు అయితేనేమి, ప్రాజెక్ట్ యొక్క డెడ్‌లైన్స్ అయితేనేమి, ఇటువంటివి మనం సరళతరం చేసుకోవాలనమాట. లేకపోతే ఏమవుతుందంటే మేధో మథనం అనేటటువంటిది జరుగుతుందనమాట. వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. మనకు పార్లమెంట్లో 2026 ఏప్రిల్ అయితే డీలిమిటేషన్ బిల్ అయితే పెట్టారు. అప్పుడు ఏప్రిల్లో ఈ బిల్ అయితే వీగిపోయింది. ఓకేనా. మద్దతు అయితే విపక్షాలు ఇవ్వలేదు కాబట్టి ఈ బిల్ అయితే వీగిపోయింది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో మద్దతు కూడగొట్టడానికైతే ట్రై చేస్తున్నారు భాజపా వాళ్ళు. ఈ 2/3 వంతు స్పెషల్ మెజారిటీ ఉండాలి కాబట్టి డీలిమిటేషన్ బిల్లుకి ఆమోదం కావాలంటే, అంటే దాదాపు మనకి ఎంత 360 మంది కావాలన్నమాట. సభలో మొత్తం మనకి 543 వేసుకుంటే అందులో 2/3 వంతు అంటే మనకి 360 ఓట్లు మెంబర్స్ మెజారిటీ కావాలి. దాన్ని కూడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరైతే ఎంపీలు అందరూ తృణమూల కాంగ్రెస్ ఎంపీలు అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక 20 మంది ఇందులోకి వచ్చేసారు. అలాగే చాలా శరద్ పవార్ అయితే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఒక 6 ఎంపీలు అయితే వస్తున్నారు. అలాగే మనకి బలం అయితే చూసుకుంటే 293 దాకా మనకి భాజపాకు బలం అయితే ఉంది. వీళ్ళందరూ కలుపుకుంటే కూటమిలన్నా కలుపుకుని ఒక 340 దాకా వస్తున్నారు. ఒక 20 దాకా షార్టేజ్ ఉంది. ఈ షార్టేజ్ భర్తీ చేయడానికి చూస్తున్నారనమాట. ఏమవుతుందో చూడాలి. విక్రమ్-1 రేపే శ్రీహరికోట ఈరోజైతే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనండి, చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే దాదాపుగా మనకి ఇది ఎర్త్ అనుకుంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్లో వీలైతే ప్రవేశపెడుతున్నారు. 400 కిలోమీటర్ల దగ్గర అయితే అక్కడ శాటిలైట్ని అక్కడ కక్షలో పెట్టే విధంగా అయితే ట్రై చేస్తున్నారు. ఆ విధంగా డిజైన్ అయితే వీళ్ళు చేశారనమాట. అందులోని విధంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క అప్లికేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ పేలోడ్లో ఏమేమి ఉన్నాయి అనేటటువంటి మనం చూసుకుంటే కాస్మిక్ బ్లూమన్, అలాగే మైక్రో ఆర్ట్, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు పెట్టారనమాట డిజైన్కి సంబంధించినటువంటిది. అలాగే ఎవరి ఆధ్వర్యంలో ఇది మనకు నడుస్తుంది? స్కైరూట్ స్పేస్ వాళ్ళైతే మనకి ఏరోస్పేస్ వాళ్ళైతే ఇది అయితే అభివృద్ధి చేస్తున్నారు. మనకు తెలుసు ఇది ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వన్స్ ఇది సక్సెస్ అయితే అప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. దాదాపు 7 అంతస్తుల హైట్ అయితే ఈ ర్యాకెట్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఈరోజు 11:30 గంటలకైతే శ్రీహరి కోటలో ఉండేటటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అయితే పంపిస్తున్నారు. అలాగే ఇందులో మనకు మెయిన్గా చూసుకుంటే 3D ప్రింటెడ్ ఇంజిన్లు ఉన్నాయి. అలాగే ద్రవ రూపం కాకుండా ఘన ఇంధనలు అయితే ఇక్కడ బూస్టర్లు అయితే పెట్టారు. 350 కిలోల బరువు అయితే ఇది మనకి మోసుకెళ్ళగలదనమాట. ఈ ర్యాకెట్ అనేటటువంటిది 350 కిలోలు అయితే మోసుకెళ్ళగలుగుతుంది. ఇందులో పేలోడ్స్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. విక్రమ్-1 ద్వారా మనకి కాస్మోస్ సెర్వ్, అలాగే డీ-క్యూబ్డ్ సంస్థలకు చెందినటువంటి పేలోడ్స్ అయితే వీళ్ళు పెట్టారు. చూడాలి ఏమవుతుందో. వన్స్ ఇదంతా సక్సెస్ అయిన తర్వాత దీని అప్లికేషన్ ఏంటి, ఎలా వీళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ చూద్దాం. ప్రధానమంత్రి విబి రామ్జీ ఆ పథకంలో భాగంగా వెదురుకు కూడా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.
మనం ఈ ఉపాధి పనులు అనేటటువంటి దీనికి షిఫ్ట్ చేసి అందులో లాభాలు పొందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చూస్తుంది. వన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వీళ్ళు ఫార్మేషన్ అయ్యి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటట్టు విధంగా ఫార్మేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టులు అయితే డేటా లీక్ అయింది అని అయితే మనకి నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే చెప్తుంది. అదన్నీ నార్మల్ సాధారణ పత్రాలే, ఇంజనీరింగ్ పత్రాలే. యూనిట్ 3, యూనిట్ 4 సంబంధించినటువంటి అసలైన స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పేపర్ అయితే కాదు, అవి నార్మల్ ఇంజనీరింగ్ పత్రాలే అని చెప్తుందనమాట. అయితే దీనికి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ సర్వర్ని యూజ్ చేయడమే దీనికి కారణము. అందుకే ఇక్కడ డేటా తస్కరణ అయితే జరిగిందని చెప్తుంటారు అనమాట. అయితే ఉన్నత స్థాయి కమిషన్ అయితే వేశారు. అయితే ఏదనేది చూడాలన్నమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత దీని గురించి మనం చూడాలన్నమాట. 11,800 కోట్లు అయితే పెట్టుబడులు అయితే మాకు అవకాశాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి పెట్టండి అని మన పరిశ్రమల మంత్రి మనకి టీజే భరత్ అయితే చెప్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్లో మాకు మంచి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే స్టోరేజ్లు నిల్వలు అయితే ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. అలాగే మాకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దాదాపు 17 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని మనకి చెప్తున్నారన్నమాట. 2 ఏళ్లలోనే మేము దాదాపుగా 11,800 కోట్ల పెట్టుబడులు అయితే రాబట్టగలిగాము. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది 25% అయితే మనకి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మేము సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నాము. దాదాపు 25 శాఖల నుంచి వచ్చేటటువంటి అనుమతులు గన్ షాట్లో మేము ఇస్తామని చెప్తుందన్నమాట. చూడాలి మరి పెట్టుబడులు మనకు అవకాశం అనేటటువంటిది ఎన్ని వస్తాయో చూడాలి. ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.